మీరు మేనిఫెస్టేషన్కి ఆస్ట్రాలజీకి ఒక అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. ఈ వీడియోలో అది మీకు తెలియజేస్తాను చూడండి. మీ జన్మజాతకంలో చంద్రుడు బలంగా ఉంటే మేనిఫెస్టేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒక మేనిఫెస్టేషన్ సీక్రెట్. మీరు ఎంత అఫర్మేషన్స్ చెప్పినా, ఎంత విజువలైజేషన్ చేసినా, ఎంతలా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసినా కొంతమందికి ఫలితాలు రావు. అప్పుడు సమస్య మీ కోరికలో కాదు, మీ మనసులో ఉంది అని అర్థం చేసుకోండి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనసు నియంత్రించేది చంద్రుడు. చంద్రుడు బలంగా ఉంటే మేనిఫెస్టేషన్ వేగంగా జరుగుతుంది. అదేవిధంగా చంద్రుడు బలహీనంగా ఉంటే మన యొక్క ఆలోచనలు, భావోద్వేగాలు మనకు సహకరించవు. ఎమోషనల్ స్టెబిలిటీ ఉండదు. అప్పుడు ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ మనం చేయలేం. చాలామందికి మేనిఫెస్టేషన్ అంటే కేవలం కోరుకోవడం అని అనుకుంటూ ఉంటారు. కానీ మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మన ఒక ఆలోచన, మన భావోద్వేగము అంటే ఎమోషన్స్, బిలీఫ్స్, నమ్మకాలు, ఈ మూడు కలిపి ఒకే దిశలో పనిచేసినప్పుడు మాత్రమే మన జీవితంలో కొన్ని సంఘటనలు మనం ఆకర్షించుకోగలుగుతాం. కాబట్టి దీనికి మనసు ప్రధానం. మీరు ప్రతిరోజు 100 సార్లు నేను ధనవంతుణ్ణి అని చెప్పినా కూడా లోపల భయమో, సందేహమో, ఆందోళన ఇవన్నీ ఉన్నప్పుడు ఈ విశ్వం కంటే ముందుగా మీ మనసే మీ మేనిఫెస్టేషన్ని అడ్డుకుంటుంది. కాబట్టి మన మనసుని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇక్కడ. కాబట్టి జన్మజాతకంలో చంద్రుడు ఎందుకు ముఖ్యం అంటే, జ్యోతిషంలో చంద్రుడు మనఃకారకుడు. మీ యొక్క భావోద్వేగాలు, మీ యొక్క విజువలైజేషన్, ఊహాశక్తి, మీ యొక్క లోపల ఉన్నటువంటి మానసిక స్థితి, ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే మీరు గమనించండి, ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైనటువంటి అఫర్మేషన్స్ చెప్పినా ఒకరికి మంచి ఫలితం రావడం, ఇంకొకరు రాకపోవడం కూడా మనం గమనిస్తాం. ఎందుకు అంటే చంద్రుడు ఒకరికి జన్మజాతకంలో బలంగా, ఇంకొకరికి బలహీనంగా ఉన్నప్పుడు ఈ తేడాలు మనం అర్థమవుతుంది. అంతేకాకుండా ఇంకొంచెం లోతుగా వెళ్తే, ఏ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు అది కూడా మన యొక్క మానసిక స్థాయిని, మేనిఫెస్టేషన్ని డిసైడ్ చేస్తుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో తెలుసుకోవాలి అప్పుడు. ఎందుకంటే నక్షత్రం మనసు ఎలా పనిచేస్తుందో తెలియజేస్తుంది. ఒక ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు రోహిణి నక్షత్రం వారు ఉన్నారు, వారికి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. అంటే చంద్రుడు బలంగా ఉంటాడు ఇక్కడ. మీరు కాబట్టి గమనించుకోండి. అనురాధ నక్షత్రం ఉంటుంది, వారికి మంచి భక్తి, విశ్వాసము, మంచి బిలీఫ్ సిస్టమ్ బాగుంటుంది వాళ్ళకి. రేవతి నక్షత్రం అనుకోండి, వీళ్ళకు విజువలైజేషన్ ఎబిలిటీస్ బాగుంటాయి, ఊహాశక్తి బలంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈజీగా విజువలైజేషన్ బాగా చేయగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు శ్రవణ నక్షత్రం అనుకోండి, వారికి జపము, అఫర్మేషన్స్ బాగా పనిచేస్తాయి. అందుకే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా అందరికీ ఒకేలా పనిచేయవు, ఒకేలా రిజల్ట్ ఇవ్వదు. కాబట్టి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి చంద్రుడిని అర్థం చేసుకొని ఆ చంద్రుడిని మనం బలపరిచినట్లయితే కూడా మనం మేనిఫెస్టేషన్ ఎబిలిటీస్ని మనం పెంచుకోవచ్చు. అంటే చిన్న చిన్నవి ఏంటంటే అందరికీ తెలిసిందే, ప్రతి సోమవారం శివారాధన చేయడం, చంద్రుడి బలం పెరుగుతుంది. తర్వాత తల్లిని గౌరవించడం, రోజు తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, పాలు, బియ్యం లాంటివి దానం చేయడం, ప్రతిరోజు కూడా 1 గంట ధ్యానం చేయడం, ఇవన్నీ కూడా చంద్రబలాన్ని పెంచుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ రహస్యం బయట ప్రపంచంలో లేదు, అది మీ మనసులో ఉంది. మనసుకు అధిపతి చంద్రుడు. చంద్రుడి స్వభావాన్ని నిర్దేశించేది నక్షత్రం. కాబట్టి మీ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో తెలుసుకుంటే మన మనసు ఏంటో అర్థమవుతుంది. అప్పుడు దాన్ని బట్టి మనకు అఫర్మేషన్స్ బాగా సెట్ అవుతాయా, విజువలైజేషన్ బాగా సెట్ అవుతుందా, మనం ఏ విధంగా చేస్తే మేనిఫెస్టేషన్ తొందరగా వస్తుంది అనే విషయాలు అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఈ వీడియో చూసి మీ యొక్క నక్షత్రం తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నేను మీ మేనిఫెస్టేషన్ ఎబిలిటీస్ ఏంటో తర్వాత వీడియోలో మీకు చెప్తాను. జై శ్రీరామ్.